పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఫాతిమా స్కూల్ కాంప్లెక్స్ లో బడుగు బలహీన వర్గాల నూతన కార్యాలయాన్ని జంగా కృష్ణమూర్తి ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు పార్టీలకు అతీతంగా అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే బలహీన వర్గాలకు అండగా ఉంటామని కృష్ణమూర్తి హామీ ఇచ్చారు. 2022 సంవత్సరం నుంచి మన దాచేపల్లిలో బలహీన వర్గాల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి ప్రదీప్ గారి యొక్క ఆధ్వర్యం, అదే మిత్రులు అనేక మంది యొక్క పల్నాడు బలహీన వర్గాల యొక్క ఐక్యవేదిక యొక్క సభ్యులు ఈ రోజున దాచేపల్లిలో మెడికూరులో నూతన కార్యాలయం ప్రారంభించడం జరిగింది. అంటే ఇంతకుముందు కార్యాలయం ఉన్నప్పుడు కూడా ఆ కార్యాలయం పైకి ఎక్కడానికి అవకాశం లేని కారణంగా మరలా ఈ కార్యాలయాన్ని ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను మీ అందరికీ కూడా పల్నాడు ప్రజానీకాన్ని ఉండి రాష్ట్ర ప్రజానీకాన్ని మనవి చేసేది, పల్నాడు బలహీన వర్గాల యొక్క ఐక్యవేదిక ఏ కులానికో, ఏ మతానికో, ఏ వ్యక్తులకో వ్యతిరేకమైంది కాదు. పల్నాడు బలహీన వర్గాల ఐక్యవేదిక ఉద్దేశం ఎవరైతే విచక్షణకు గురి అవుతున్నారో, ఎవరైతే అసమానతలకు గురి అవుతున్నారో, ఎవరైతే సమానత్వానికి నోచుకోలేదో, ఎవరైతే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా వెనుకబడి ఉన్నటువంటి వర్గాల యొక్క రాజ్యాంగపరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగానికి అనుకూలంగా రాజ్యాంగపరంగా ఇచ్చిన హక్కులను పరిరక్షించుకోవడం కోసం, అంతేకాకుండా హక్కుల నినాదం కోసం, ఈ వర్గాల ప్రయోజనం కోసం మాత్రమే ఏర్పడింది. కానీ ఏ వర్గాల్లో దూషించడానికి కాదు. ఎందుకంటే ఈ దేశంలో మనం చూస్తే ఉన్నత వర్గాలకు సంబంధించి కూడా అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు. పేద వర్గాలకు సంబంధించి అందరూ కూడా కలిసి వారి హక్కులు సాధించుకోవడమే కాకుండా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనేటువంటి విధానంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దల రాజుగారు అధ్యక్షుడిగా అనేక మంది మిత్రులు అన్ని ప్రాంతాల నుంచి కూడా పాల్గొనడం జరిగింది. నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఇక్కడికి అనేకమైన ప్రజా సంఘాలు వచ్చాయి. మీరు ఏ ప్రజా సంఘంలో ఉన్నప్పుడు కూడా, ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఈ యొక్క సంఘాన్ని పరిరక్షించుకోవడం బాధ్యత, రక్షించుకోవడం బాధ్యత ఈ అందరిపైన కూడా మనవి చేస్తున్నాను. తప్పనిసరిగా కూడా నేను మిత్రులందరికీ కూడా బలహీన వర్గాల సభ్యులకి, బలహీన వర్గాల కార్యవర్గ సభ్యులకు కూడా మనవి చేస్తున్నాను. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం. జిల్లాలో సంబంధించిన స్టూడెంట్స్ సంబంధించి కంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఎస్సీ, ఎస్టీ సంబంధించిన హాస్టల్స్ సంబంధించి కానివ్వండి, అదేవిధంగా బలహీన వర్గాల హాస్టల్స్ సంబంధించి కానివ్వండి, సరైన వసతులు లేకుండా నిర్వహణలో చాలా లోపాలు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా అనేక విధాలు కృషి చేసినప్పుడు కూడా ప్రభుత్వమే కాదు, ప్రజల బాధ్యత తీసుకొని, ఇలాంటి సంఘాల బాధ్యత తీసుకొని వాటి నిర్వహణ సక్రమంగా ఉండేటట్టు కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ బలహీన వర్గాలపై ఉందని మనవి చేస్తూ, ప్రతి మండలానికి నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేసుకొని రేపు ఎలక్షన్లు రాబోతున్నాయి. నేను ఒకటే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ వచ్చేటువంటి క్యాండిడేట్లు కూడా మనవి చేస్తున్నాను. మీరేదో డాంబికాలకు పోయి, గ్రామాల్లో కక్షల కార్పణ్యాలకు పోయి రిజర్వేషన్లు సైతం కూడా లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకోకుండా మనం ఎందుకు ఎలక్షన్లో నిలబడుతున్నాం, ఎవరి కోసం ఎలక్షన్లో నిలబడుతున్నాం, ఎలక్షన్ యొక్క ఉద్దేశం ఏంటి, ఎలక్షన్ యొక్క ప్రయోజనం ఏంటి, ఈ ఎలక్షన్ వల్ల మనకు అనుకునేది ఏంటంటే ఆలోచించేటువంటి అవసరం ఉంది. కాబట్టి పాల్గొనేటువంటి వ్యక్తులు కూడా, రాబోయేటటువంటి రిజర్వేషన్లో కలిగిన పాల్గొనే వ్యక్తులు కూడా ఆలోచించి డబ్బు ఖర్చు పోయి, డాంబికాలు పోయి ఇబ్బంది పడకుండా ఎవరైతే ప్రజలు కూడా మనసు, ఎవరైతే ఆ గ్రామాన్ని సేవ చేయగలుగుతారో వాళ్ళు ఎన్నుకునే విధంగా ప్రయత్నం చేయాలని కూడా ప్రజలకు మనం చేస్తూ, ఇది ఎవరికో వ్యతిరేకత కాదు, ఇది హక్కుల యొక్క రక్షణ కోసం. అందుకే నేను ప్రజా సంఘాలు అందరూ కూడా అవకాశం ఉన్నట్టు ఈ సంఘంలో వారు కలిసి పనిచేయడానికి కూడా మీరందరూ కూడా దోహదపడాలని కోరుతున్నాను.